ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 18వ వాక్యము. ప్రభువు మాత్రమే ఆశ్చర్య కార్యములను చేస్తాడు అని దేవుడు ఈ దినము ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుచున్నారు. ఆఖరిలో జరిగే ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. అవును, మనం ప్రభువు ఆశ్చర్య కార్యాలు చేయగలడని విశ్వసిస్తే ఆయన నుండి మనం అద్భుత కార్యాలను చూడగలం. యొప్పే అను స్థలములో తబిత అనే శిష్యురాలు రోగి అయి మృతి చెందింది. లుద్దాలో పేతురున్నాడని శిష్యులు విని అక్కడ నుండి పేతురును యొప్పేకు తీసుకువచ్చారు. పేతురు ప్రజలందరినీ గది బయటకు పంపించి మోకరించి ప్రార్థించాడు. శవం వైపు తిరిగి తబిత లెమ్మని పేతురు చెప్పారు. ఆమె కళ్ళు తెరిచి పేతురును చూచి లేచి కూర్చున్నది. అవును, అక్కడున్న ప్రజలందరూ దేవుడు అద్భుత కార్యములను చేస్తాడని గ్రహించాడు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36వ వాక్యం నుంచి 42వ వరకు. ఒక చిన్న బాబు కోడి పిల్లను పెంచుకుంటూ దానిని ఎంతో ప్రేమించాడు. ఒకనాడది చచ్చిపోయింది. దాంతో ఆ చిన్నబ్బాయి ఎంతో దిగులు చెందాడు. ఆ రోజు ఆదివారమైనందున తన తల్లిదండ్రులకు తెలియకుండా ఆ బాబు చచ్చిన కోడి పిల్లను సంచిలో పెట్టుకొని చర్చికి వెళ్ళాడు. పాస్టర్ గారు ప్రసంగం పూర్తి చేసి ప్రార్థిస్తుండగా ఆ బాబు పాస్టర్ గారితో కలిసి ఎంతో భారంతో ప్రార్థించాడు. ప్రభువా, నీవు అద్భుత క్రియలను చేసే దేవుడవు. పేతురు ప్రార్థించగా తబిత తిరిగి బ్రతికింది. అలాగే ఈ కోడి పిల్లను కూడా బ్రతికించమని ప్రార్థించాడు. ప్రభువు ఆ బాబు ప్రార్థన ఆలకించి ఆ చచ్చిన కోడి పిల్లను తిరిగి బ్రతుకున్నట్లు చేశాడు. ఇదంతా చర్చిలో జరిగింది కనుక సభికులందరూ ఎంతో ఉద్విగ్నతకు లోనైనారు. ఆ బాబు తల్లిదండ్రులు ఇతన్ని చూసేసరికి భయపడిపోయారు. కానీ ఆ పిల్లవాడు జరిగిన సంగతి అందరికీ చెప్తూ ప్రభువును మహిమపరిచాడు. ఇశ్రాయేలు దేవుడు అద్భుత క్రియలను చేసేవాడు. ఈ సాక్ష్యం నీవు కూడా కలిగి ఉంటే మంచిది. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ప్రభువా, అద్భుతాలను చేసే ప్రభువా, మీ క్రియలు అద్భుతమైనవి కనుక మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీ యొక్క అద్భుత క్రియల కోసం ఎదురు చూచే వారిని ఉద్ధరించేవాడువు నీవు. యేసు అద్భుత నామములో ప్రార్థించుచు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.